రోజున ఏదైతే చంద్రబాబు గారు చెప్పారో రైతులకి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ అనే పథకం కింద మొన్న ఒక దఫా వేసారు, నిన్న రెండో దఫా పడ్డాయి. 2 సార్లు పడ్డాయి బాబాయ్ మీకు? పడ్డాయి, మాకు 2 సార్లు పడ్డాయి. ఎంత పడ్డాయి? ఎంత పడ్డాయి? 7,000 పడ్డాయి. 7,000. సో చెప్పినట్టే చేస్తున్నాడు చంద్రబాబు. చేస్తున్నాడు. ఎలా ఉపయోగపడుతుంది నీకు ఆ డబ్బులు? మాకు కోతలకి అటుకి ఇటుకి ఉపయోగపడతాయి, కూలీళ్ళకి బాగానే చేస్తున్నాడు. ఇన్ని ఇబ్బందుల్లో కూడా, ఆర్థికంగా ఇన్ని కష్ట నష్టాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేస్తున్నాడు. మరి ఏం చేయట్లేదు అన్నారు జగన్మోహన్ రెడ్డి? వాళ్ళు అట్టాగా అంటారు, ఎవరికి నచ్చిన వాళ్ళు అంటారు. మేము నచ్చిన వాళ్ళం అనుకో, మాకు ఉపయోగంగానే ఉంది. ఇవాళ బొడ్డు కూడా కొంటామని నిన్న మనోహర్ గారు చెప్పాడు. అన్ని చేస్తా ఉన్నారు. సో గతంలో ఇట్లా ఉందా బాబాయ్? అంటే కోసిన ఒడ్డు మనం ధాన్యం ఒడ్డు ప్రభుత్వాన్ని తోలిన తర్వాత 24 గంటల్లో ఇళ్ళు ఇస్తామని చెబుతున్నారు. నిరుడు ఇచ్చారు, అట్టాగే నిరుడు ఇచ్చారు. అంతకు ముందు జగన్ ఉన్నప్పుడు అప్పుడు 2 నెలలు 3 నెలలు కూడా వచ్చినాయి డబ్బులు, 5 నెలలకు కూడా వచ్చినాయి. అవును, చివరి సంవత్సరంలో అయితే బకాయిలు పెట్టారు, తర్వాత ఇల్లు వచ్చినా ఇచ్చారు. సో ఎవరు అంటే రైతుల గురించి నిజంగా నిజాయితీగా మాట్లాడుకోవాలంటే ఎవరు ఆలోచిస్తున్నారు అనుకో? ఈయనే ఆలోచిస్తున్నానండి, పెద్ద ఆయన. అటు పొలాలు కానీ, లేకపోతే అటు అంత అమరావతి డెవలప్మెంట్ వల్ల కానీ, పోలవరం కానీ అన్ని బాగానే డెవలప్, కంపెనీలు తీసుకురావడం కానీ, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని మేము మనం నమ్ముతున్నాం. బాగా చేస్తున్నాం. నమ్మకం ఉందా బాబాయ్? చంద్రబాబు నాయుడు గారు చెప్తే చేస్తాడంటావా? చేస్తాడు. పెన్షన్లు అని కానీ అన్ని చేస్తున్నాడు. రోడ్లు 6 సంవత్సరాలు ఈ రోడ్డుని పాటానికి రావడానికి లేదు. ఇవాళ గుంటలన్నీ బూడి చేశారు. వచ్చే మార్చినాటి కొత్త రోడ్డు కూడా వేస్తా ఉంటున్నారు. సో పరిపాలన అయితే బాగానే ఉంది, చూస్తున్నావు కదా. ఈ సంవత్సరం నుంచి అయితే మార్పు ఉందా? మార్పు బాగా కనపడుతుంది. పరిపాలనకు సంబంధించి ఈరోజు అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, పథకాలు చెప్పినట్టు జరుగుతున్నాయా? చంద్రబాబు గారు ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీ నిలబెట్టుకున్నాడు అంటారా? ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది సార్? బాగుంది, అన్ని చేస్తున్నాడు. మామూలుగా ఈ రోడ్డు ఒకసారి ఒక చారడు కూడా లేదు అండి 5 సంవత్సరాల్లో. లారీలు తిప్పి రోడ్లన్నీ గొల్లగొల్ల చేసేసారు. అన్ని బాగానే చేస్తున్నాడు. ఒకసారి చెప్పబోతాయి. సో అంటే ఇన్ని ఇబ్బందుల్లో కూడా మీరు అన్నట్టుగా పరిపాలన చూసుకుంటా, అన్ని చూస్తున్నాడు. రాజధాని అభివృద్ధి చేసుకుంటా ఇంకా చేస్తున్నా కూడా ఏం చేయట్లేదు అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు సన్నాయి చేతిలో రాయితే విలువలు కొడదామని చూస్తూ ఉంటాడు అంతే. ఏం చేశాడండి? ఎమ్మెల్యేలు ఎంపీలు బాగుపడుతుంది, చెవుడికి ఉపయోగపడి పథకాలు పెట్టి డబ్బులు ఏదైతే అన్నదాత సుఖీభవ అని మన చంద్రబాబు గారు వేస్తున్నట్టుగా అప్పుడు రైతు భరోసా అన్నాడు ఆయన. రైతు భరోసా 5 ఏళ్ళు పడ్డాయి బాబాయ్, 13,000 మోదీ చేసిన వాటికి పుట్టబెట్టి 2 ఏళ్ళు వేస్తున్నానని చెప్పేశాడు. అంతే, ఆయన వేసింది ఏం లేదు. ఫస్ట్ 50,000 ప్యాకింగ్ బ్యాంకులు వేస్తాను, ఇడిగా మీ చేతికి ఇస్తే వీళ్ళు చేస్తారు, బ్యాంకులు వేస్తాను మీ అకౌంట్లో అని చెప్పాడు. ₹1 ఇలా కాకపోతే ఇక పల్లెల్లో వాళ్ళకి 40 సంవత్సరాలకి 30 సంవత్సరాలకి ఈ పింఛన్ కొట్టించి వాళ్ళ చేత సంకలు కొట్టించుకుంటున్నాడు. ఏం లేదు, ఎవరు రాడండి. 100 సంవత్సరాలు ఆడు పోరికండి ఇక రాడు. జగన్ అనేది మొత్తం అసమ్ము లేదు. గొడవ చేయాలని, ఏదో గొడవ పెట్టాలని, ఏదో గొడవ చేయాలని. మరి లేదు, పాడలేదు. మార్పు కాదు, మళ్ళీ ఇంకోసారి వస్తే గానీ మనం ఆంధ్ర వరకు బాగుపడదాం. ఇంకోటి ఇప్పుడు రావాలి. నేను చెబుతా ఈ దెబ్బ కొట్టి చూద్దామంట. చాలా మార్పు ఉందండి. ఇక అంత ముఖ్యమంత్రి కానీ అంతకంటే చేసే మగాడు లేడు. ఈ రోజున ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు పోయినసారి 7,000 రూపాయలు కానివ్వండి, ఈసారి 7,000 రూపాయలు కానివ్వండి, ఎలా ఉపయోగపడుతుంది? చంద్రబాబు గారు చెప్తే చేస్తాడంటావా? పని చేస్తాడంటావా? చేసే మనిషేనా? చేసే మనిషి. 7,000 రూపాయలు పడ్డాయి. ఎట్లా ఉందంటారు? ఏంటి ప్రభుత్వం ఎట్లా ఉంది? ఏంటి చంద్రబాబు బాగానే చేస్తున్నాడు, బాగానే ఉంది పరిపాలన. అనుకున్న టైం డబ్బులు కూడా వేస్తున్నాడు. కాదు 10 రోజులు అటు ఇటు. మరి కొన్ని కష్టాలు ఉన్నాయి కదా? కష్టాలు ఉన్నాయి, అవును, తెలుసులే. మొత్తం ఆయన చెప్పిన చేస్తున్నాడు. గతంలో 3 రాజధానులు అది ఇది అన్న దానికన్నా కూడా ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు. అన్ని చోట్ల అభివృద్ధి జరుగుతుంది కానీ మాట తప్పకుండా చేస్తున్నాడు. 3 రాజధానుల పేరు లేకుండా అది ఒకటే రాజధాని. అట్లాగే రోడ్లు అవన్నీ కూడా పర్వాలేదు. రోడ్లు కూడా అన్ని బాగానే ఉన్నాయి, అన్ని బాగా చేస్తున్నాడు. ఒక రైతుగా మీకైతే బాగానే ఉంది, ఆనందమేనా? ఈ రెండోసారి పెడితే డబ్బులు కూడా వేయడం ఆనందమే కానీ రోడ్లు అసలు వరకు కావులు పడిపోయినాయి. రోడ్లన్నీ బాగు చేశాడు వచ్చినాక. తెనాలి పోవాలంటే వంజరకాయ నుంచి నందిలి పోయేరికి చచ్చిపోయారు. ఒక్కొక్క గోతిలో లారీ పట్టింది. రాగానే దుగ్గిరాల మొత్తం బాగు చేశాడు. ఇటు నూతిక రోడ్లు బాగు చేశాడు, పిల్లలు అల్లాడకుండా రోడ్లన్నీ బాగైనాయి. ప్రమాదంలో ఎవరైనా చనిపోతే కుటుంబం రోడ్డు మీద పడ్డట్టే కదా? అవును, అన్ని బాగు చేశాడు పాపం. ఏం మాట మంగళగిరి రోడ్డు కానీ
నేను చూసిన వరకు మొత్తం కంప్లీట్గా ఉన్నాయి. మీరే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అసలు ఏమీ చేయట్లేదు, మళ్ళీ నేను పాదయాత్ర చేస్తా, జనాల్లోకి వస్తా, వాళ్ళ కష్టాలు తీరుస్తా అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి తీరుతాడు, ఎప్పుడు తీరుతాడు అంటే అరిచెట్లు పడ్డా తీరుతాడు. ఏంది ఆయన చేసేది? ఆయన చేసిన తప్పు 3 రాజధానులు అంటాం, పెద్ద తప్పు చేసుకున్నాడు. ఆయన చేసుకుంది అది ఏం లేదు కానీ 3 రాజధానులు అంటాం ఆయన తప్పు. ఎక్కడైనా చేశాడా 3 రాజధానులు అన్నారు? సరే, ఏదైనా జరిగిందా పరిపాలనలో ఆయనకు సంబంధించి? అందుకే పరిశ్రమలు తేవడం, పెట్టుబడులు తేవడం. అందుకే 12 సీట్లు వచ్చినాయి. 11 వచ్చినాయి మాకు, అందుకే వచ్చింది. మరి ఈసారి మళ్ళీ వస్తా, నేను జనాలను నేను మళ్ళీ మాట్లాడతా అంటున్నాడు. నమ్ముతారంటావా అంటున్నా? చరిత్రలో లేదు ఇక కళ, ఇక లేదు. అంతే అంతే పోగొట్టుకున్నాడు, ఆయన ఇలువ పోగొట్టుకున్నాడు అంతవరకు. ఆయనకి ఇచ్చే సలహాదారులు అసంటి మనకైతే పోగు చేసుకోవడానికి మంగళగిరి కొండ ఉంది, అది లేకపోతే పెడత కరిగిసి మనం తినలేము. మాటిపాటికి ఎవడు చేస్తాడో ఎవడికి తెలియదు. ఎందుకు ఆశ? జనాలను బాగు చెయ్యి. ఏం చేసుకుంటావా నువ్వు? 10 బిల్లులు ఉన్నాయి, తింటావా? ఉంది రైటే. జగన్మోహన్ రెడ్డి గారికి 100 బిల్లులు ఉన్నాయి, ఆయన పెడితే బో మాకు పెట్టోగా. ఇవాళ బో పెట్టినాడే మనగాడు. ఇప్పుడు ఆ ఋషికొండ మీద 500 కోట్లు పెట్టి ఇల్లు కట్టే దానికన్నా ఆ 500 కోట్లు ఇంకా దేనికైనా ఇస్తే జనాలకు ఉపయోగపడే కదా. రోడ్లు బాగు చేయిపోయాడు, లేబర్కి ఇపోయాడా? రోడ్లు బాగు చేయకపోతే లేబర్కి ఇప్పి అన్ని చిల్లర మల్లర బెల్లం విసురుకాయలు కొన్నాడు చేసావు. అంతే. అందుకే 11 సీట్లు వచ్చినాయి. మరి ఎందుకు నువ్వు జనాలు కొట్టించావు? ఇంకోసారి వచ్చినా జనాలను ఆడాలను కొట్టిస్తామైంది, ఆడాలను కొట్టిస్తామైంది, ఆడాలను కొట్టిస్తామైంది, దౌర్జన్యమైంది, గుండాలైంది. నీకు నువ్వు ఏలేవాడు ఎట్టుండాలి? గుండాలు గిండాలు ఉండకూడదు. ఆ మనిషి పోతుంటే జగన్మోహన్ రెడ్డి గారు పోతున్నాడు అంటే 10 మంది ఎమ్మడ పోయేటట్టు ఉండాలి. ఓరి ఏమో జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు రా, నువ్వు కొట్టిస్తాడరా, నువ్వు దిడితేనా అని భయం పుట్టి ఇళ్లలో పారిపోతానే. అది ఫేస్బుక్ల మీద నీ పేర్లేనా, అద్రాల మీద నీ పేర్లేనా, ఫోన్ల మీద కూడా నీ పేర్లేనా, స్టిక్కర్లు అని చెప్పి దేనికి? ఏ ప్రభుత్వం నేను ఎరిగినాక ఎరగను ఇవన్నీ. నీకే భయం లేదు, నువ్వు మంచి అడివేగా, నువ్వు జనాల్లో రావాల్సిన మనిషేగా. నిన్ను ఎంత నమ్మి ఓట్లు వేశారు? నీ ఇంటి చుట్టూ తాడు చెట్టు ఎత్తున కరెంట్ తమాలు వేపించుకున్నావే, దేనికి వేపించుకున్నట్టు? నీకు ఎందుకు భయం పుట్టింది? తాడేపిల్లి వంతెన ఎంత? అది గజం ఉంది. నువ్వు ఇన్నాళ్ళు ఉండవు, ఒక వంతెన వేపించావా? ఆడ దిగావు, ఇక్కడ ఎక్కావు. నేను వంతెన వేపించావా? అది లేదు. ఇప్పుడు అట్టే ఉంది, అప్పుడు అట్ట. నీ ఇంటి చుట్టూ మట్టుకు నన్ను బాగు చేపించుకున్నావు, జనాన్ని పెట్టావు. నీ ఒక్క ప్రాణానికి ఎంత భయం ఉంటే దేశంలో మరి జనాన్ని అందరు కోట్ల మంది ఉండరు కదా, వాళ్ళకి ఎంత భయం ఉండాలి? ఇలా నిజంగా వాస్తవాలు మన కళ్ళ ముందు కనపడే మాట్లాడడానికి కూడా అప్పట్లో అసలు బయటకు ఇట్లా మాట్లాడుకునే స్వేచ్ఛ ఉందా బాబాయ్? అయ్యో జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడంటే ఆయన అంతంటారు. దేనికి నువ్వు సన్నిస్తావు? నువ్వు వెనక తిరిగి చూసుకుని నీ తప్పు నీకు అవపడుతుందిగా. నేను తప్పు చేస్తేనే కదా నన్ను తిడుతుందని. ఇప్పటికైనా తెలుసుకుంటున్నాడా? ఇప్పటికైనా మనం ఎందుకు 11 సీట్లు 151 నుంచి 11కి మనం ఎందుకు వచ్చామని తెలుసు. మూర్ఖుల్ని మార్చలేరండి, కాటికి పోయిందాక అంతే. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో రైతులను ఆదుకుంటాం, అట్లాగే అన్నదాత సుఖీభవ ద్వారా 20,000 రూపాయలు ఇస్తామన్నారు. సో ఎలా అనిపిస్తుంది అంటే ఆయన చెప్పినట్టు చేస్తున్నాడా? ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉందంటారు? మంచిగా చెప్తున్నాడు, పరిపాలన బాగానే ఉంది. మొన్న 7,000 పడ్డాయి నాకు. మందులు కానీ, వరి కోతలు కానీ, మొదటి విత్తనాలకు కానీ మంచిగా ఉపయోగపడతాయి. ఆ టయానికి వేసినట్టు ఇవాళ ఎత్తే వరి కోతలకు కానీ ప్లస్ మన మొగలు వేస్తాం కదా విత్తనాలకు కానీ మంచిగా ఉపయోగపడతాయి. చంద్రబాబు నాయుడు గారు చెప్తే చేస్తాడంటారా బాబాయ్? మంచిగా చేస్తున్నాడు. మరి జగన్మోహన్ ఏం చేయట్లేదు అసలు, ఈయనంతా అరాచకం. వాళ్ళు చెప్పే మాట్లాడటం ఉంటాయండి, వాళ్ళు చెప్పడానికి ఏముంది, చెప్పడానికి ఏముంది, పొలాలు వేయడానికి ఏముంది, ఇబ్బంది ఏం లేదు. మంచిగా చేస్తున్నాడు, రోడ్లు కూడా బాగా వేస్తున్నాడు, ఇబ్బంది లేదు. పిల్లలకు ఉద్యోగాలని, పరిశ్రమల కోసం వాళ్ళు కష్టపడుతున్నారు. మంచిగా తండ్రి కొడుకులు ఇద్దరు బాగా కష్టపడుతున్నారంట లేదా? బాగా అసలు ఏం చేయట్లా, మళ్ళీ నేను వస్తా పాదయాత్ర చేస్తా జనాల్లో ఏం చేస్తారండి, చేయటం లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నమ్మే పని లేదు. అట్లాగే రాజధాని బాబాయ్, రాజధాని చూస్తున్నా. రాజధాని పోయిచ్చాను బాగుండే. నేను వెంకటపాలెం గుడికాడ పోతాను వారం మంచిగా చేస్తున్నాడు. అన్నదాత సుఖీభవ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందో, గత విడత 7,000 రూపాయలు వదిలేరు, ఇది 2వ విడత. నిజంగా అసలు ఆయన చెప్తే జరుగుతున్నాయి అంటారు? చంద్రబాబు నాయుడు చెప్పిన పడుతున్నాయిగా అంటే ఎలా ఉపయోగపడతాయి అంటారు బాబాయ్ ఆ డబ్బులు మీకు? ఎలా అంటే రైతుకి వ్యవసాయానికి ఉపయోగించుకునే వాళ్ళు వ్యవసాయానికి ఉపయోగించుకుంటారు, కుటుంబ అవసరాలకు ఉపయోగించుకునే వాళ్ళు కుటుంబానికి ఉపయోగించుకుంటారు. ఇది మొత్తం మీద అవసరాలకు ఉపయోగపడుతున్నాయి. అంటే ఇప్పుడైతే కోతలు కోసే టైం కదా. అవును కోతలు కాబట్టి ఇప్పుడు కొంత ఉపయోగపడతాయి. సో అంటే ఈ రోజున కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. రాష్ట్రం ఒక పక్క అభివృద్ధి చెందాలంటున్నారు. గతంలో రాజధాని పరిస్థితులు చూసాం. అయినా కానీ వేస్తున్నాడు, మరి ఓపికగా వేస్తానని ఉన్నాడు. అన్ని ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించుకొని రైతులకి
మేలు చేయాలనే ఉద్దేశంతో వేస్తున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ లేదు, ఏదో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు తప్ప వీళ్ళు చేస్తుంది ఏమీ లేదు, మళ్ళీ నేను పాదయాత్ర చేస్తా జనాల కోసం, వాళ్ళు కష్టాల్లో ఉన్నారని ఆయన అంటున్నారు. ప్రతిపక్షం వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒకటి చెప్తానే ఉంటారు కదా. గుర్తింపు ఉండాలిగా పార్టీ, వదిలేస్తే గుర్తింపు ఉండదు, మర్చిపోతారు జనం. అందుకని ప్రతిపక్షం వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒకటి చెప్తానే ఉంటారు. లాస్ట్ టైం మీకు ఏదైతే ఈ పిఎం కిసాన్ డబ్బులు పడ్డాయో ఆ డబ్బులు పడ్డాయా, ఎంత పడ్డాయి? నాకు పిఎం కిసాన్ 2000, 5000 ఏమో చంద్రబాబు నాయుడు గారు. ఒక రైతు వారికి ఇప్పుడు చాలా ఖర్చులు వచ్చి పడ్డాయి. బలాలు వేసుకోవాలి చాలా అన్నిటికీ, వాటికి ఉపయోగపడతాయండి. సో వరి కోతలని మాకంటే మాది మాగాని ఏరియా కాదు, మెట్ ఏరియాగా. మాకు ఇప్పుడు అరటి తోటలు ఉంది, అరటి తోటలో బలాలు వేసుకోవాలి, పూసి తోటలో బలాలు వేసుకోవాలి, ఈ తోటలో బలాలు వేసుకోవాలి. బలాలకి పూల మొక్కలకి మేము శ్రామికులకి ఇచ్చుకునే డబ్బులు కానీ వాటికి బాగా ఉపయోగపడతాయండి. సో అంటే ఈ రోజున ప్రభుత్వాలు ఏవైనా కానీ చెప్పినట్టుగా జరుగుతున్నాయి అంటే రైతును ఆదుకోవాలని చెప్పి ఏదైతే ఉందో, రైతే దేశానికి రాజు వెన్నుముక అన్నట్టుగా జరుగుతున్నాయి అంటారా? చెప్పినట్టుగా పర్వాలేదు, రైతులను ఆదుకుంటాం, సంవత్సరానికి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావ పథకం కింద వాళ్ళకి ఆసరాగా ఉంటాం అన్నారు. అట్లాగే 2 సార్లు డబ్బులు పడ్డాయా? ఎంతెంత పడ్డాయి? 7,000. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నిజంగా 13,500 అనేది 5 ఏళ్ళు వచ్చినాయా బాబాయ్? అప్పుడు మాకు రాలా ఇప్పుడైతే 2 సార్లు బానే ఉందంట పరిపాలన. ఈ రోజు రోడ్లని కానీ పరిపాలన బానే ఉందా? చంద్రబాబు గారు వచ్చాక బానే ఉంది. పథకాలు కూడా అప్పుడు ఇచ్చేస్తున్నాడు, పెన్షన్ కూడా టెన్షన్కి ఇచ్చేస్తున్నాడు, అన్ని టైట్లో కూడా ఇచ్చేస్తున్నాడు. పర్వాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల పరిపాలన చూసాం. అదేమంటే నేను ఏదో మొన్న రైతు భరోసా అని చెప్పి నేనేదో 5 ఏళ్ళు వేసాను, అసలు రైతులందరూ నేనే ఆదుకున్నానని ఆయన చెప్తున్నాడు. అసలు ఏంటమ్మా నిజంగా అప్పుడు పరిస్థితి ఏంటి, ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు బాగానే ఉంది. పాల వడ్డీలు కూడా వేస్తున్నాను అన్నాడు, వేసాడు. 5 ఏళ్ళు ఇచ్చాడు మొన్న, అంత ముందు ఒక 3 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ప్రభుత్వం బాగానే ఉంది. మా శాలకి ఆయన అద్దురాళ్ళు వేసేదేంది, ఆయన పేరు ఆయన ఫోటో వేసేదేంది, మా పేస పుస్తకాల మీద ఆయన పేరు లేదు, ఆయన బొమ్మలేంది. దేనికి మా కోసం? మా పుస్తకాల మీద మా రాళ్ళ మీద మా ఉండాలి, మీ ఉండటం ఏంటి? మహిళా రైతుగా సంతోషమేనమ్మా మీకు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేస్తున్నాడు. మాకు సంతోషమే. సంవత్సరానికి 3 బండ్లు గ్యాస్ బండ్లు అంటున్నాడు, గ్యాస్ బండ్లు 3 బండ్లు ఇచ్చేస్తున్నాడు. బాగానే ఉంది. పింఛన్లు 1వ తారీఖు లేదు, 1వ తారీఖు పొద్దున్నే ఇచ్చేస్తున్నారు. 1వ తారీఖు 7 వెళ్ళమంటే తిరిగి ఇచ్చేస్తున్నారు. బాగుంది. మరి జగన్ మళ్ళీ నేను వస్తాను, వచ్చాక ఒక్కొక్కరిని రప్ప మనం ఓట్లు వేస్తేనే కదా ఆయన వచ్చేది, మనం ఓట్లు వేయండి ఆయన రాడుగా. మార్పు ఉంది, బాగుంది. దాదాపుగా చూస్తున్నాం సంవత్సరంన్నర కాలంగా ఒక ఆటో డ్రైవర్ గా అప్పటికి ఇప్పటికి కొద్దిగా మార్పు ఏమైనా కనిపిస్తుందా? అట్లాగే సంక్షేమ పథకాల విషయంలో కూడా మహిళలకి అంటే మీకు కొంత బస్సు దీని వల్ల ఇబ్బంది పడ్డా కూడా 15,000 మళ్ళీ మీకు కూడా ఆర్థికంగా ఆదుకోవడం అని కానీ పర్వాలేదా? ప్రభుత్వం ఎలా ఉంది? పర్వాలేదు, బాగా. అంటే ఏంటి, ఏ అంశాల్లో చూసారు మీరు, ఏం గమనించారు? మాకు ఆటోకి వచ్చినాయి డబ్బులు, రెండవది పొలం ఉంది దానికి వచ్చింది. అన్నం 2 సార్లు మీకు మెసేజ్ వచ్చిందా? వచ్చేసి ఎలా సార్ అంటే ఇప్పుడు ఈ టైంలో మీకు ఈ సీజన్ కి ఎలా ఉపయోగపడుద్ది మీకు ఆ డబ్బులు ఏంటి? ఎలా అంటే కోతలు వచ్చినాయి కదా, దాని ఏదో ఇన్ని ఇబ్బందుల్లో కూడా ఆయన చెప్పినట్టుగా చేస్తున్నాడు. అంటే అన్నదాత సుఖీభవ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో సంవత్సరానికి 20,000 రూపాయలు రైతును ఆదుకుంటామని చెప్పి ఆయన రెండోసారి అంటే మొన్న ఒక 7,000 ఇది రెండో విడత 7,000 రూపాయలు అందరికి వచ్చినాయా సార్? వచ్చినాయి 2 సార్ వచ్చినాయి. ఎలా ఉపయోగపడుతుంది సార్? అంటే ఇప్పుడు మీకు ఈ టైంలో ఏదో వ్యవసాయానికి ఏదో మందు పట్టుకోవడానికి, పై మందులు పట్టుకోవడానికి. అది ఇన్ని ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు ఇవన్నీ తట్టుకుంటా ఇంకోవైపు అభివృద్ధి అంట చంద్రబాబు గారు చెప్పినట్టు చేస్తున్నాడు. బాగుంది. నువ్వు నిందితుడిగా కోర్టుకి వెళ్తూ అంత హడావుడి హంగామా అవసరం? ఆయన రౌడీ. ఇప్పుడు మామూలుగా అసలు మరి ఆడ ఇల్లు కట్టాడంటే అంత బిల్డింగ్ కట్టాడంటే మరి ఎన్ని ఇల్లు లెక్క కొట్టాడా? ఒక ఇల్లు 2 ఇల్లు తాడేపల్లిలో ఒక ఇల్లు 2 ఇల్లు. మరి అస్సలు ఆయన ఉన్న రూట్ వెళ్తాను లేదు మాకు. 1 టౌన్ వెళ్ళాలంటే అటు వెళ్తాం మేము. 1 టౌన్ వెళ్తాను లేదు మాకు అటు ఉన్నాలో అసలు లేదు, ఛాన్స్ లేదు. పొలం ఆయన పేరు పెట్టినాడు పేస పుస్తకాలు, అక్కడ దెబ్బ కొట్టింది ఆయన పొలం. అది ఇప్పుడు బ్యాంక్కి తీసుకెళ్ళాను, బ్యాంకులో పుస్తకం వాడు ఎత్తేనే బ్యాంకు డబ్బులు ఇస్తారు, వాడు సంతకం చేస్తేనే. మనకి ఈ రోజున అమరావతి రాజధాని అని 3 రాజధానులని 14 రాజధానులు కట్టినాయి, మనకు అనవసరం. వాడు ఒకటి కట్టలా 14 దాకా పోయావు. అన్నదాత సుఖీభవ ద్వారా రైతులను ఆదుకుంటాం, 20,000 రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారు, రెండోసారి కూడా నిన్న పడ్డాయి. ఫస్ట్ 7,000 నిన్న 7,000 పడ్డాయి. అంటే చెప్పినట్టు చేస్తున్నాడు. పెన్షన్లు కూడా వచ్చినాయి నిన్న. అంటే పెన్షన్లు కూడా మాకే కాదు అందరికి వస్తున్నాయి. 1 తారీఖుకే తీసుకుంటున్నారు. అందరూ టైంకే వస్తున్నాయి. తగ్గిస్తున్నారా? ఏం లేదు. ఎట్లుందంటే ఈ ప్రభుత్వం అందరికి సక్రంగా ఇచ్చేస్తున్నారు స్వామి. అది
ఆ యొక్క చెప్పుకునేవాడు పాపం ఆడిది, అంతే తగ్గిస్తున్నారు అనేవాడు వాడు పాపం ఆడిది. అంతే. అందరూ సక్రంగా ఇస్తున్నారు. కానీ ఇవన్నీ కొద్దిగా మాకు వికలాంగులకు 6,000 అండి, ఇంటి ముందు వాళ్ళకి 4,000 అండి ఇస్తున్నారు. ఈ రోజు చంద్రబాబు గారు ఏదైతే చెప్పారో రైతులకి సంవత్సరానికి 20,000 ఇస్తాను వాళ్ళకి కొద్దిగా ఆసరాగా అని చెప్పి, మొన్న ఒక 7,000 ఇచ్చారు, ఇప్పుడు రెండోసారి కూడా ఇచ్చా అంటున్నారు. 2 సార్లు పడ్డాయి, డబ్బులు పడ్డాయా? పడ్డాయి, రెండోసారి కూడా పడ్డాయి. ఎంత పడ్డాయి డబ్బులు? ఎంత పడ్డాయి? ఇప్పుడు ప్రస్తుతానికి 5,000 పడ్డాయి, 2,000 రేపు పడతాయి అంటున్నారు. అది ఎలా ఉపయోగపడుతుంది ఇప్పుడున్న సీజన్ కి, ఈ టైం కి ఎలా మీకు ఉపయోగపడుతుంది? ఇప్పుడు పంటల బుంటలో వచ్చినాయి కదా, కోతలు కోసుకోవాలి కదా, ఆ కోతలు ఉపయోగించుకుంటా ఉపయోగపడతాయి డబ్బులు. కూలి ఖర్చులు, లేబర్ ఖర్చులు, మన ఇంట్లో కుటుంబ ఖర్చులకు కానీ ఉపయోగపడతాయి. అవును, ఇన్ని ఇబ్బందుల్లో ఇంత రాష్ట్రం అప్పుల్లో ఉంది, ఇంకో పక్క సంక్షేమ పథకాలు, పెద్దోళ్ళు పెన్షన్లు ఇస్తున్నాడు, అన్ని చేస్తున్నా అన్నట్టు చేస్తున్నా. బాగా చేస్తున్నా. నాకు కూడా పింఛని వస్తుంది, పింఛని నాకు కూడా వస్తుంది, నెలకు ఒకసారి 4,000. అట్లాగే అందరికీ బాగా ఇస్తున్నాడు, ఇప్పుడు బాగా చేస్తున్నాడు. అప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు కూడా 13,500 ఇచ్చాను, 5 ఏళ్ళు ఇచ్చాను అని చెప్పి చెబుతున్నాడు. ఆయన నిజంగా వచ్చినాయి బాబాయ్ అప్పుడు 5 ఏళ్ళు జరగలేదు కానీ ఉరిమేశాడు. 5 ఏళ్ళు జరగలేదు అనుకుంటా, నాకు భవిష్యత్ అది గుర్తుంది. ఎట్లున్నాడు అప్పటికి ఇప్పుడు పరిపాలన తేడా ఎట్లుంది? పరిపాలన బాగుంది ఇప్పుడు కూడా, పర్లా బాగా ఉంది. పథకాలు అన్నీ వస్తున్నాయి, పథకాలు అన్ని చెప్పిన ఇచ్చి ఇస్తాను. కులం చూడట్లా, పార్టీ చూడట్లా, ఎవరైతే రైతు అనేవాడు ప్రతి ఆడికి కూడా ఇస్తున్నారు ఇవాళ. సో రైతులుగా కాదండి, ఈ రోజున ఇంత ప్రతి ఒక్కరు కూడా అన్ని పథకాలన్నీ కూడా సక్రమంగా అమలు చేస్తున్నాడు. చివరిగా సార్, ఈ రోజున 24 గంటలు మేము ధాన్యం కొనుగోలు చేస్తామంటున్నారు, సరైన గిట్టుబాటు ధర కల్పిస్తా ఉంటున్నారు. చేస్తారండి వాళ్ళు ముందుగానే మనీ అది కూడా రెడీ చేసేసుకుని ఎవరికి ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. సో మొన్న చూసారా ఈ నాదెళ్ల మనోహర్ గారు వచ్చింది, అవును మీటింగ్లు పెట్టి చెప్పారు కదా మొన్న. ఇప్పుడు మిల్లర్స్ అందరి దగ్గర కూడా అవి కూడా చేస్తారండి, అవన్నీ కూడా అమలు చేస్తారు వాళ్ళు. ప్రభుత్వం బాగానే ఉంది, చంద్రబాబు నాయుడు చక్కగా బాగా అమలు చేస్తున్నారు అన్ని కూడా పథకాలు. అంటే గత ప్రభుత్వంలో జగన్ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు, పచ్చి మోసాలు. ఇవాళ కూటమి వచ్చిన తర్వాత ప్రతి కార్యక్రమం కూడా, పథకాన్ని కూడా సక్రమ టైంలో అందరికీ, ఒక రైతులకే కాదండి, ఒక ప్రతి ఒక్క వీళ్ళకి పేదవాళ్ళకి కానీ అందరికీ కూడా సక్రమంగా అన్ని పథకాలు సక్రమంగా అందిస్తున్నారు. జగన్ అంతా మాయా ప్రభుత్వం టైపులో నడిచిందండి. మంత్రి అనే అతనికి అతను ఏ శాఖకు మంత్రిగా పదవి చేస్తున్నాడు అనేది కూడా ఇంతవరకు ఆ మంత్రి శాఖ వాళ్ళకి కూడా తెలియని పరిస్థితిలో గత ప్రభుత్వంలో జరిగిందండి. ఈసారి అలా లేదు, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభుత్వ పథకాలన్నింటినీ అవన్నీ కూడా ఒకదాని తర్వాత అన్నీ చేసుకుంటూ వచ్చారు. ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ కూడా ఆగకుండా. అలాగే మహిళలకు ఉచిత బస్సు కానివ్వండి, 4,000 రూపాయల పెన్షన్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం కానివ్వండి, అన్నీ కూడా. అలాగే పెన్షన్లు ఒక రోజు ముందుగానే అందిస్తున్నారు, ఆదివారం వచ్చింది శనివారం నాడే అందిస్తాం. ఇలాంటివన్నీ గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా జరగలేదండి. కానీ సార్ ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా గత ప్రభుత్వంలో అటు అభివృద్ధి లేదు, సంక్షేమం లేకపోయినా కూడా ఈ రోజున రైతులకు ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని నిలబెట్టుకునే విధంగా, అసలే మొన్న ప్రతికూల పరిస్థితులు, కొద్దిగా తుఫాను ప్రభావం, ఈ టైంలో రైతులకి ఎంతో కొంత చేదుడు వాదుడుగా ఉండాలని ఆయన ఆలోచన ఎలా అనిపిస్తుంది అంటారు? చాలా గొప్ప ఆలోచన అండి ఇది. ఒక చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం అది. ఎలాంటి కష్ట పరిస్థితుల్లో ఉండగాని కష్టం అనేది తెలియనికోకుండా ప్రతి పేదలకి, ప్రతి రైతులకి, అందరికి కూడా ఆయన సంక్షేమాలు అందించే దాంట్లో తన వంతు ప్రయత్నం 100% ఆయన నెరవేర్చడానికే చేస్తారండి. ఏంటి ఇది కొందరు మూర్ఖత్వంగా మాట్లాడుతూ ఉంటారు, ఏమి తెలియంది. ఇప్పుడు ఇంతకుముందు ఐటీ శాఖ మినిస్టర్ గారు ఉన్నారు, ఆయనకి ఏమన్నారు, ఆయన కోడిగుడ్డు, కోడి పిల్ల ఇవి అన్నాడు. ఐటీ శాఖ ఇవంటే ఏంటి అనేది కూడా ఆయనకి తెలియదండి. ఆయన ఆ శాఖ మినిస్టర్ చేశాడు. ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ చేశాడు. ఆ ఇరిగేషన్ మినిస్టర్ అని అతనికి పోలవరం ఏంటో కూడా నాకు తెలియదు, దాని మీద అవగాహన లేదు కూడా అని అన్నారు. ఇలాంటి వాళ్ళందరూ గత ప్రభుత్వంలో మినిస్టర్లు చేశారండి. వాళ్ళ మినిస్టర్ శాఖకు సంబంధించిందే లేదు. వాళ్ళు ఎంతసేపు పైన ఆర్భాటం తప్పితే ప్రజలకు ఏమీ చేయలేదండి. ఒక రోడ్లు అనేది గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో ఒక రోడ్డు కానీ, ఒక ఇది కానీ, రోడ్లు కూడా ఒక నదిలాగా, కాలువలాగా ఇలాగ ఉండే కానీ అది రోడ్లలాగానే లేవు. చాలా అవస్థగా ఉన్నప్పుడు మనం ఎంత ఇబ్బందిగా ఉన్నామో, ప్రజలు బస్సులు తిరుగుతున్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారండి. డెలివరీలు కూడా రోడ్ల మీద డెలివరీ జరిగిన గత ప్రభుత్వంలో జరిగినవన్నీ కూడా మీ అందరికీ తెలిసిందే. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు కానీ, సంక్షేమ పథకాలే కానీ, రైతులకు ఇవ్వాల్సినటువంటి ఈ మొత్తం కూడా ఒకదాని తర్వాత ఒకటి ఏంటి, ఇంత కష్టకాలంలో కూడా మన విపత్తుల్లో కూడా ప్రభుత్వం ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకోకుండా సాధ్యంత వరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తుందండి. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. 80% సంతోషంగా ఉన్నారండి. దీంట్లో ఎటువంటి ఆక్షేపణ లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.